లక్ష్మీదేవికి ఉప్పు దీపం పెడతాను కదండి, ఐశ్వర్య లక్ష్మీ దీపం పెడతానని చెప్పి వీడియోలో చెప్తున్నాను కదండి. అది ఎలా పెట్టుకుంటాను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇది ఎలాంటి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలాగ ప్రతి శుక్రవారం ఉదయం వేళలో కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి. ఇది నేను 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అది ఎలాగంటే ముందుగా ఒక 3 ప్రమిదలు తీసుకోవాలండి. 3 ప్రమిదలు తీసుకుని దానికి నిండుగా పసుపు రాసి కుంకుమతో పసుపు కుంకుమలతో అలంకరించుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా పెద్ద ప్రమిద ఉంటుంది కానీ అందులో 3 గుప్పులు కానీ 5 గుప్పులు కానీ కల్లుప్పు ఉంటుంది కదా, మనందరి ఇళ్ళలో ఉంటుంది కదండి. ఇలా కల్లుప్పు లక్ష్మీ స్వరూపం అండి. ఆ కల్లుప్పు దాని నిండా పెద్ద ప్రమిద నిండా వేసుకొని మరొక చిన్న ప్రమిద ఉంటుంది కదా, దాంట్లోన ఒక 3 లవంగాలు కానీ 5 యాలకులు కానీ వేసుకొని ఆ పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాని మీద మరొక చిన్న ప్రమిద ఉంటుంది కదా, దాని నిండా ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకుని 5 ఒత్తులతో కానీ 3 ఒత్తులతో కానీ దీపం వెలిగించుకొని లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించుకుంటే ప్రతి శుక్రవారం ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ ఇలా చేసుకుంటే మనకి ఎలాంటి డబ్బు సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి, వీలైతే మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిపిస్తే ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.